99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నేను ముల శ్రీనివాస్. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లంతా కూడా మరి అసమ్మతి బాట పడుతున్నారు. రాజీనామా చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాజాగా జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో నిజంగా ఒక 42 సంవత్సరాలు ఆయన తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నారు. సో ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రిగా కావచ్చు, అదే క్రమంలో పార్టీ పదవుల విషయంలో కావచ్చు, జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన మరి ఆ పదవులు కూడా పార్టీకి సంబంధించి సేవ చేశారు. అయితే 42 సంవత్సరాలు మరి కాంగ్రెస్లో ఉన్న జీవన్ రెడ్డి తాజాగా రాజీనామా చేయడం, బీఆర్ఎస్లోకి లేకుంటే యాప్లోకి వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి కాంగ్రెస్లో ఏం జరుగుతోంది, వాస్తవానికి సీనియర్లు ఒక్కరొకరు గతంలో చూసాం, పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్ళు కూడా రాజీనామా చేయడం కావచ్చు. అంటే 70 సంవత్సరాల తర్వాత మరి కాంగ్రెస్లో సీనియర్లు జూనియర్లపై మరి తమకు సముచిత స్థానం కల్పించట్లేదని చెప్పి మరి దీంట్లో కొంత ఈ అలిగి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారా? సో మొన్న పొన్నా లక్ష్మయ్య, నిన్న జీవన్ రెడ్డి, రేపు అదే బాటలో ఇంకెవరైనా వెళ్ళబోతున్నారా? సో ఓవరాల్గా సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా రెండు వర్గాలుగా కూడా తెలంగాణ కాంగ్రెస్ మరి మారిపోయిందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇదే అంశంపై ఈరోజు మార్నింగ్ డిబేట్ చేస్తున్నాం. బిగ్ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కటకం మృత్యుంజయం పంతులు గారు. ఆయన మాజీ ఎమ్మెల్యే. సో సుమారు 40 సంవత్సరాలు ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి ఒకసారి మృత్యుంజయం గారితో మాట్లాడదాం. మృత్యుంజయం గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్తే. నమస్తే శ్రీనివాస్. ఓకే, చాలామంది అంటే ఈ 3 రంగుల కండువా కప్పుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక రాజీనామా చేయడం అనేది చాలా రేరు. ఈ మధ్య కాలంలో వస్తున్న అంటే యువతరం నాయకులు ఖచ్చితంగా వాళ్ళు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటున్నారు, ఏ పార్టీలోకి ఎప్పుడు వెళ్తున్నారు అనే దాంట్లో కొన్ని అంటే వాళ్ళ గురించి పెద్దగా ఎవరు ఊహించారు. కానీ ఒక 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇట్లా పార్టీలో ఉన్నారంటే ఖచ్చితంగా పదవి ఉన్నా లేకున్నా నేను కాంగ్రెస్ వాదిని, నేను కాంగ్రెస్ కార్యకర్తను, నేను కాంగ్రెస్ నాయకుడిని, నేను కాంగ్రెస్ కోసమే పుట్టాను, కాంగ్రెస్ కోసమే అనే రీతిలో ఉండే వ్యవస్థలో జీవన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కావచ్చు. అదే క్రమంలో సరే పదవులు గెలుపోవటములు, పదవులు రావడం గెలుపోవటములు ఇవన్నీ సహజమైన అంశాలు. అయితే రాజీనామా చేయడం అంటే పార్టీని కన్నతల్లిలాగా భావించే చాలామంది సీనియర్లు మీలాంటి వాళ్ళు కొంత జీవన్ రెడ్డి రాజీనామాను ఎట్లా సమర్థిస్తారు, ఏం చెప్తారు? ఇప్పుడు రాజకీయాలు ఇవాళ రేపు మునుపు 50 ఏళ్ల కింద ఉన్నట్టు ఇవాళ ఉన్నట్టు చాలా డిఫరెన్స్ ఉన్నది రాజకీయాలలో. రాజకీయాలకు అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అయినా కూడా చెప్తా ఉన్నా, ఇది కన్వీనియన్స్ అంటే ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది ఇవాళ. మునుపేమో ఇప్పుడు 50 ఏళ్ల కింద అసలు పార్టీలు లేవు. పార్టీ మారుద్దామన్నా కూడా ఇంకో పార్టీ లేకుండే ఆ కాలంలో. మేము 83 నేను ఎమ్మెల్యే, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు 78లో సంస్థ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఆయన 83లో మాతో పాటు మేము ఆయన కలిసి ఎమ్మెల్యేలమైనాం. అయితే అప్పటి పరిస్థితి కంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన రాజకీయాల్లో చాలా నిజమే 40 సంవత్సరాలు కాదు, దాదాపు 50 సంవత్సరాల రాజకీయ జీవితం అంతా కూడా 78 నుంచి ఇప్పటిదాకా అక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు తీసుకుంటున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా చాలా గట్టిగా డిఫెక్షన్ బిల్కు అపోజ్ చేయాలని, డిఫెక్షన్ మనం ఎంకరేజ్ చేయకూడదు, అపోజ్ చేయాలని చెప్పి మన అగ్రనాయకుడు చెప్పినాక కూడా ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఆయన పెద్ద క్వశ్చన్. ఇది ఇవాళ కాదు, దాదాపు 15-20 నెలల నుంచి ఆయన అంటే అప్పుడు ఆయన డాక్టర్ సంజయ్ని తీసుకుంటున్నారు అని అన్నప్పటి నుంచి వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే జీవన్ రెడ్డి గారు మరి ఆయనకు ఇన్కన్వీనియన్స్ అయిందని చెప్తున్నా, కానీ ఇప్పుడు ఆయనను పార్టీలో తీసుకుంటూ అనేది క్వశ్చనే లేదు. ఇప్పుడు ఈ 8 మందినో 9 మందినో 10 మందినో పార్టీలో తీసుకుంటే అసలు మేము పార్టీలకు రాలేదని వాళ్ళు అంటున్నారు, పార్టీలకు మేము తీసుకోలేదు వీళ్ళు అంటున్నారు. మరి ఏంది వాళ్ళు అని అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఆకర్షితులై లేదా కాంగ్రెస్ పార్టీకి సహాయం చేయాలని, మేలు చేయాలని, కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని, దాని ద్వారా వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ తోని సద్భావనతో ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీలకు రాలేదు వాళ్ళు అని చెప్పి చాలా చోట్ల చెప్పడం జరిగింది. అందరూ ఒప్పుకున్నారు, కానీ జీవన్ రెడ్డి గారు దానికి అంగీకరించలేదు.
ఆ తర్వాత ఆయన దగ్గరికి చాలా మంది రాయబారులు పోయినరు, మా పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మనుషులు, ఇటీవల మంత్రులు పోయినరు, మన మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పోయిండు, ఇంకా మా ఏఐసిసి నుంచి సెక్రటరీ పోయిండు, ఒక ఆయన సామంత్ అని, అందరూ పోయినరు. అది ఆయనకు నచ్చలేదు అక్కడ పార్టీలో నేను ఉండే కొనసాగుడు నాకు ఇష్టం లేదు, మీరు ఈ ప్రకారంగా పొల్యూట్ చేసి దీన్నంతా కూడా అందుకొరకు నేను వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. అది ఆయన కన్వీనియన్స్. ఇప్పుడు 40 సంవత్సరాల 50 సంవత్సరాల అని క్వశ్చన్ కాదు ఇక్కడ. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు ఆ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంకరేజ్మెంట్ అక్కడ ఎమ్మెల్యేకి చేస్తుందో అది ఆయనకు ఇష్టం లేదు, నచ్చలేదు, అందుకొరకు ఆయన బయటపోయాడు అంతే. ఇక దాంట్లో పెద్దగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఏమున్నది నేను అనుకుంటున్నాను. దాంట్లో ఏముంటుంది, 40 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ అది పెద్ద సమస్య కాదు కదా. అంటే ఇప్పుడు మృత్యుంజయం గారు వాస్తవానికి కమిటెడ్, కాంగ్రెస్ అంటే కమిటెడ్. దాంట్లో కాంగ్రెస్లో ఒకసారి ఆ పార్టీలో చేరిన తర్వాత అంటే తొలితరంకు మా తర్వాత ఇప్పుడున్న తరానికి మధ్యవర్తిత్వంగా ఉండే నాయకుడు జీవన్ రెడ్డిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి అక్కడ ఢిల్లీలో కావచ్చు, ఆ తర్వాత గల్లీలో కావచ్చు, జగిత్యాలలో కావచ్చు, ఒక 5 సార్లు ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే ఒక 5 సార్లు గెలవడం. అదే క్రమంలో మరొక దాంట్లో ఒకసారి ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఎమ్మెల్సీ అంటే మీకు తెలిసిందే, కరీంనగర్ ఎమ్మెల్సీ ఆ పరిధి చాలా దాదాపు ఒక 42-43 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీలో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం అనేది నిజంగా అది చాలా పెద్ద విజయం. అలాంటి ఒక మంత్రిగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి, ఎమ్మెల్సీగా చేసి, సో దాంట్లో ఆయన అలకబూనడానికి గల కారణాలు ఏంటంటే మీరేం చెప్తారు సార్? నేను చెప్పినా కదా, ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు, కరెక్టే. నేను ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏజెంట్, నేను ఎలక్షన్ ఏజెంట్, అఫీషియల్ ఎలక్షన్ ఏజెంట్ నేనే. తర్వాత ఆయన కార్యక్రమాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలలో అసోసియేట్ చేసిన, ఈవెన్ ఆయన బై ఎలక్షన్లలో కంటెస్ట్ చేసినప్పుడు కూడా నిజమే చాలా గొప్ప గొప్ప విజయాలు ఆయనకు అవకాశం వచ్చింది. ఆయన బై ఎలక్షన్లో 11 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఎలక్షన్ జరిగితే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 2 గెలిచినాయి. అందులో ఒకటి జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి గెలిచింది, అది కూడా 54,000 మెజారిటీతో గెలిచిండు. సో అట్లా నాకు తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఆ పార్టీలో ఆ మనిషిని ఎందుకు తీసుకుంటున్నాను, మా పార్టీ ఎప్పుడు కూడా మేము తీసుకుంటున్నాము అని చెప్పలేదు. ఇవాళ మొన్న స్పీకర్ గారి నిర్ణయం ప్రకారంగా కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఎక్కడ కావచ్చు, దేర్ సపోర్ట్ విల్ బి ఫర్ ది కాంగ్రెస్. వాళ్ళ సపోర్ట్ కాంగ్రెస్ కొరకు ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ను బలపరుస్తారు, ప్రభుత్వాన్ని బలపరుస్తారు, వాళ్ళ యొక్క నియోజకవర్గాలలో ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు దీన్ని వాడుకుంటారు. మేము కూడా వాళ్ళ యొక్క గుడ్ విల్ ను వాడుకుంటాం అంతే తప్ప, కానీ దానిలో ఏం లేదు, మీకు వచ్చే నష్టం లేదని చెప్పి జీవన్ రెడ్డి గారికి మా పార్టీలో ఉన్నటువంటి అధిష్టానము తర్వాత అందరూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. అయినా కూడా ఆయన ఏ ఉద్దేశంతో వేయడం అనేది ఆయననే చెప్తున్నాడు కదా. ఇదంతా ఏకపక్షంగా జరిగింది, ఇదంతా వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. 20 మాసాల నుంచి నేను బాగా హ్యూమిలేట్ అయిపోయినా, నాకు బాగా ఇదైపోయింది, ఒక్క స్టేజ్లో ఆత్మహత్య చేసుకుందామన్నంత కోపం, అన్నంత బాధ అవుతున్నది నాకు, అది ఇది అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన ఏదో ఎక్స్పెక్ట్ చేసిండు, ఏం ఎక్స్పెక్ట్ చేసిండో అది వాళ్ళకు ఆయన కాలేదు. అది తర్వాత రెండోది వెయిట్ చేసేటువంటి పరిస్థితి. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాం, ఇంకా 2 సంవత్సరాలు దాటిపోయింది, మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు మిగిలింది, వీళ్ళు ఏమి ఇస్తారో ఏమి ఇయ్యరో అనేటువంటి ఒక రకమైనటువంటి దాంట్ లోపల ఏది చెప్పినా కూడా ఏమొచ్చేది ఉన్నది ఇప్పుడు అనేది ఆయన ఆలోచన చేసిండు. బహుశా ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు, ఎందుకు పోయిండు అని అంటే అందుకే ఇప్పుడు ఆయనకు జగిత్యాల నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలందరూ కూడా ఇది మనం ఈ ప్రకారంగా ఈ కొనసాగుడు కరెక్ట్ కాదు, అయితే ఆయననే ఉండాలి లేకుంటే మనమే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళని తీసుకోలేదు, ఎమ్మెల్యేలు ఎవ్వరిని కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లకు తీసుకోలేదు. ఇది టెక్నికల్లీ కావచ్చు, ఫ్యాక్ట్ కూడా కావచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని అన్నప్పుడు వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటూ తప్పేంది. సపోర్ట్ రెండవ దేని కొరకు సపోర్ట్ తీసుకుంటున్నాం మేము వాళ్ళతో? ఇప్పుడు మాకు ఏమవసరం? కాంగ్రెస్ పార్టీకి మాకు అసలు అవసరమే లేదు ఆ లెక్క ప్రకారంగా.
మాకు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు. సిపిఐతో కలిస్తే 66 మంది. వాళ్ళకు అన్ని కలిస్తే కూడా బయట 46 లేవు. ఇప్పుడు టీఆర్ఎస్ కును బీజేపీకి. ఇప్పుడు ఆ శాసనసభ్యులు మాకు వచ్చినా ఒకటే, రాకుండా ఒకటే. కానీ ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానాలు కావచ్చు, రేవంత్ రెడ్డి నాయకత్వం కావచ్చు, మరొకటి కావచ్చు, మరి ఆ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మరి బాగా పనిచేస్తా ఉన్నాడు, మాకు కూడా లాభం జరుగుతుంది దీని ద్వారా అనేటువంటి ఆలోచన కావచ్చు. దాని ద్వారా వాళ్ళు పార్టీకి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. పార్టీకి మేము ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తాం, మీరు మాకు మా నియోజకవర్గాలలో సాయం చేయమని అడిగితే ఆయన తప్పేమున్నది అనేది నాకు అర్థం కాలేదు. ఆయనకు అది నచ్చలేదు. అది ఆయన ఇమిడలేకపోయింది అలా. ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో కూడా టికెట్లు కొన్ని ఆయనకి ఇచ్చి కొన్ని ఈయన పంచుకొని, నేను పంచుకునేటోన్నా, నేను మొత్తం నాదే హోల్ అండ్ సోల్, నేను కాకపోతే ఇంకోరికి వానికో టికెట్లు ఎందుకు ఇచ్చారు, ఇదంతా ఆయన పెద్ద ఆర్గ్యుమెంట్ రోజు టీవీలలో చూస్తూనే ఉన్నాం. ఎందుకు పోయిండు అని అంటే, ఎందుకు ఆయనకు ఏం లాభం, ఇంతకంటే మంచి లాభం ఉంటుంది, లేకుంటే ఇంతకంటే రాజకీయంగా బెనిఫిట్ అవుతుందనే కదా ఆయన వాళ్ళ పార్టీని వదిలిపెట్టిపోయాడు. మృత్యుంజయ్ గారు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ఉద్యమం 14 ఏళ్ళు నడిచింది. మరి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. సో మొదటి నుంచి కూడా మీరు కేసీఆర్కు చాలా సన్నిహితులుగా ఉన్నారు. ఆయన మీకు మంచి మిత్రుడు, మంచి స్నేహితులు. సో దాంట్లో ఉద్యమ సమయంలో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గింది. సో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత సో ఖచ్చితంగా మరి ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్కే దక్కాలి. కానీ ఎందుకనో మొదటిసారి రెండోసారి టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో ఉద్యమ నాయకుడిని కేసీఆర్ను గుర్తించారు. కేంద్రంలో మరి కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర విషయంలో మరి తీసుకున్న